హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం పునేరి పల్టన్ ఎవరెవరిని రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరెవరిని వాళ్ళు రీటైన్ చేసుకోబోతున్నారో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని టెలిఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ ప్లేయర్గా వీళ్ళు అభినేష్ నాగరాజన్ని రీటైన్ చేసుకోబోతున్నారు. అభినేష్ నాగరాజన్ రైట్ కవర్ డిఫెండర్, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. తన కన్సిస్టెన్సీకి మారుపేరుగా మారాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఈ స్టార్ రైట్ కవర్ డిఫెండర్ని వాళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక సెకండ్ ప్లేయర్గా వాళ్ళ కెప్టెన్ అయినటువంటి అస్లాం ఇనామ్దార్ని రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు 100% ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఫజల్ అత్రాచలి లాంటి స్టార్ కెప్టెన్ అందించినటువంటి ట్రోఫీని సైతం సునాయాసంగా అందించాడు అస్లాం ఇనామ్దార్. సో ఈ నేపథ్యంలో అస్లాం ఇనామ్దార్ని వాళ్ళు ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. థర్డ్ ప్లేయర్గా మోహిత్ గోయత్ని వీళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి స్కిల్స్ ఉన్నటువంటి రైడర్, నవీన్ కుమార్ని పోలినటువంటి స్కిల్స్ కలిగినటువంటి రైడర్ అండ్ ఆల్రౌండింగ్ ఎబిలిటీ కలిగినటువంటి రైడర్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మోహిత్ గోయత్ని వాళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక ఫోర్త్ ప్లేయర్గా గౌరవ్ ఖత్రీని రీటైన్ చేసుకోబోతోంది పునేరి పల్టన్. ఎందుకంటే స్టార్ రైట్ కార్నర్ డిఫెండర్గా ఉన్నాడు. లెఫ్ట్ కార్నర్తో సంబంధం లేకుండా తన పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలో ఈ స్టార్ రైట్ కార్నర్ డిఫెండర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోబోతున్నారు. ఇక ఫిఫ్త్ ప్లేయర్గా ఆకాష్ ఇండియాని వాళ్ళు రీటైన్ చేసుకోబోతున్నారు. మంచి హైట్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లేయర్, మహారాష్ట్రన్ ప్లేయర్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆకాష్ ఇండియాని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోబోతున్నారు. ఇక వీళ్ళతో పాటుగా ఎన్వైపీ కేటగిరీలో దాదాసో పుజారి, తుషార్ అధవాడే, నితిన్, వైభవ్ కాంబ్లే వీళ్ళ నలుగురిని కూడా వీళ్ళు రీటైన్ చేసుకోబోతున్నారు. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోనికి ట్రై చేయండి. ప్రొనౌన్సియేషన్లో చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. మౌత్ అల్సర్స్ ఉన్నటువంటి కారణంగా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయలేకపోయాను.